ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పైనాపిల్ కూల్ కేక్. ఏ అకేషన్ అయినా చాలా టేస్టీగా ఓవెన్ లేకుండానే ఇంట్లో బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇందులోనే 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక బ్లెండర్తో థిక్నెస్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ కేక్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లోకి కేక్ బ్యాటర్ అంతా ఇలా నీట్గా పోసేసుకోవాలి. విస్కర్తో ఇలా మిక్స్ చేసుకొని 2 టైమ్స్ ఇలా అనుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కేక్ ప్యాన్ని ప్రీహీట్ అవుతున్న బౌల్లో స్టాండ్ పైన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత కేక్ ఇలా ఫ్లఫీగా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ని మనం ఒక 2 అవర్స్ వరకు పక్కకు పెట్టేయాలి. తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చాలా బాగా బ్లెండ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ ఇలా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ని ఇలా నీట్గా కట్ చేసుకొని పైన గట్టిగా ఉండేదంతా తీసి పడేసుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ని 3 లేయర్స్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా 3 లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్, విప్పింగ్ క్రీము, పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకొని షుగర్ సిరప్, విప్పింగ్ క్రీము, పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకోవాలి. నేను టోటల్గా 3 లేయర్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే 2 లేయర్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. త్రీ లేయర్స్ ఇలా చేయడం అయిపోయాక ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకొని పైన చుట్టూ ఇలా నీట్గా రౌండ్గా అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ జెల్ ఒకటి బయట మనం ఆన్లైన్లోనైనా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, తీసుకొచ్చుకొని అందులో కొంచెం హీట్ పిక్ అలా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అలా మిక్స్ చేసుకున్న కలర్ని పైపింగ్ కవర్లో వేసేసుకోవాలి. కలర్ జెల్ని నేను కేక్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే హాఫ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగానైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను విప్పింగ్ క్రీమ్తో ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. మీకు మీరు నచ్చిన డిజైన్లో మీరు చేసేసుకోవచ్చు.